మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు. గ్రాడ్యుయేట్ అయితే చాలు ఎలిజిబుల్ అనేది. అయితే దానికి ఫిజికల్ స్టామినా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందే. ఉంది. ఆ నిబంధనలు ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ అవి పాటిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఐపీఎస్ ఉందనుకోండి, విధిగా శరీర దారుఢ్యం కావాలి. అవును. అలాగే చూపు, వెనికిడి ఇవన్నీ చూస్తారు. ఐఏఎస్ కూడా ఉంది. కాకపోతే ఐపీఎస్ ప్రమాణాలు అక్కల. ఐపీఎస్లో కొంచెం శారీరకంగా మరింత నేర పరిశోధనలో ఉండాలి కాబట్టి, లాభం ఉండాలి కాబట్టి చూస్తారు. ఐఏఎస్లో కూడా చూపు, వెనికిడి, తర్వాత శరీర దారుఢ్యము, తర్వాత కొన్ని అవయవాల లోపం, ఉదాహరణకి గుండె జబ్బు తీవ్రంగా ఉందనుకోండి తీసుకోరు. మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీ పనికి అంతరాయం లేకుండా మీకు మీ నుంచి ప్రభుత్వాధికారిగా చేరితే మీరు దాని నుంచి మీ నుంచి ప్రజలు సేవను ఆశిస్తున్నారు. ఆ సేవ చేయడానికి, ఆ విధి నిర్వహణకి సరిపోయేటువంటి ఆరోగ్యం అంటే సరిపోతుంది. దివ్యాంగులు ఎలిజిబుల్ కాదా సార్? అలా ఏమన్నా ఎలిజిబుల్ కాకపోతే ఏంటంటే దివ్యాంగులు కూడా పూర్తి అంధత్వం ఉందనుకోండి, మరి పరిపాలనలో కొన్ని పదవుల్లో కొన్ని పదవుల్లో చేయొచ్చు. కేవలం కాగితాలు చూసి కంప్యూటర్తో పనిచేసే పదవులు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి అనుకోండి, మీరు ఫీల్డ్ లెవెల్లో తిరగలేకపోతే, ఎదుటి మనిషిని చూడలేకపోతే, మీరు ఇన్స్పెక్షన్ చేయలేకపోతే ఫీల్డ్లో చాలా కష్టమవుతుంది. అయినా కూడా ఈ మధ్య నాకు గుర్తున్నంతవరకు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఒక పూర్తి అంధత్వం ఉన్నవారు కూడా ఒకరిద్దరు చేరినట్టు గుర్తుంది నాకు. ప్రస్తుతం పరిస్థితి తెలియదు. మరి వాడు ఎలాగా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి మనకు ఒకటే రూల్, మీరు పనికి అంతరాయం లేకుండా అంటే మిమ్మల్ని పెట్టుకున్నది ప్రజలకి సరైన సేవలు అందించడం కోసం. ఆ పనికి అంతరాయం లేకపోతే ఎవరైనా అర్హులు. ఈ రోజుల్లో గొప్ప కంప్యూటర్ ఇంజనీర్లుగా పూర్తి అంధత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత పూర్వకాలం కాదు కదా. కాకపోతే ఖచ్చితంగా మీ గురించి కాదు ఇది, నేను మళ్ళీ చెప్పేది మీ గురించి కాదు, ఇది ప్రజల గురించి. మీ వల్ల ప్రజలకు ఏ రకమైన లోపం లేకుండా అందవలసిన సేవలు అందేట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులే. అది ప్రభుత్వాలు లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో యూపీఎస్సీ కొన్ని రూల్స్ పెడుతోంది, నిబంధనలు పెడుతోంది, ఇవి కండిషన్స్. దానికి లోబడి అందరూ అర్హులే. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీలో ఇంక్లూజివ్నెస్ అనేది మనం ఆలోచించినట్టయితే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మరొక వైపు దివ్యాంగులు ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషను, వివక్ష అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్కి వాళ్ళు అర్హులా కాదా అనుకున్నప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఇంకా మేము డౌన్ అయిపోతున్నాము. సుప్రీంకోర్టు రూల్ ఉన్నప్పటికీ ఇలాంటి చర్చ అనేది రావడం అసలు జరగాల్సినటువంటి చర్చ. అందుకనే ఇప్పుడు చర్చకి కొన్ని నిబంధనలు పెట్టారు, నిబంధనల ప్రకారం ఎవరైనా అర్హులే. అందుకని మనం చూడవలసింది వీళ్ళ వల్ల సమాజానికి ఏం జరుగుతుందని తప్ప కొంతమంది అర్హులు కొంతమంది అనర్హులు అని చెప్పి మనం అవసరంగా దాని మీద వేరే చూపెట్టాల్సిన అవసరం లేదు. ఆ చర్చ నిరర్థకమైనది. ఆ చర్చ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదేదో ప్రివిలేజ్ లాగా. ప్రివిలేజ్ ఏ మేరకు ప్రజలకి సేవ చేసే అవకాశం దొరకటం ప్రివిలేజ్ తప్ప పెత్తనం చేసే ప్రివిలేజ్ కాదు. రెండుకి తేడా ఉంది. ఆ హోదా అనేది ప్రివిలేజ్ కాదు. హోదా ప్రివిలేజ్ కాదు. ప్రభుత్వాధికారి హోదాలో ఉన్నాను అనుకున్నట్టయితే అతడు ప్రజలకి మేలు చేయలేడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామంది మాట్లాడే భాష ఉన్నతాధికారులు అక్కర్లా, మధ్యస్థాయిలో అధికారులు కూడా మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొంచెం తగ్గి ఉంటుంది ఈ మధ్యకాలంలో, ప్రజాస్వామ్యం ఎంతో కొంత వెళ్ళి అనుకుంటుంది కాబట్టి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటాడు. ఊతపదం అది. దాదాపు ప్రభుత్వంలో ఉద్యోగుల అధికారులకి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా సందర్భం వస్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఏమి దేవుడు అనుకున్నా అంటే ఈ ప్రజలు అన్న గౌరవం లేదు. ప్రజాస్వామ్య స్పృహ మనకి ఇంకా రాలా. ఒకసారి నేను నా సంస్థకి, ఒక ప్రజల సంస్థది, సహకార సంస్థ, ఎన్నికలు జరపని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాతో, జయప్రకాష్ ఇదేం మాట్లాడుతున్నారు మీరు, అధికారులంతా ఎన్నికలు వద్దు, మా అధికారం పెట్టమంటే నేను అధికారులంతా మీ చేతుల్లో పెట్టాను కదా, మీకు ఎన్నికలు ఎందుకు, ఎన్నికైన కూడా మేము ఎందుకు చూసుకుంటున్నాడు కదా అన్నాను. ఏమండి నేను మీ ఆర్డర్లు ఎందుకు ఫాలో అవుతున్నాను, మీ ఆదేశాలు ఎందుకు నేను పాటిస్తున్నాను అన్నాను. ఎందుకు అన్నారు. మీకు గొప్ప తెలివితేటలు ఉన్నాయని కాదు, మీకు గొప్ప ముందు చూపు ఉందని కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ప్రజల మద్దతు ఉన్నది. ఆ ప్రజల మద్దతు వల్ల వచ్చినటువంటి లెజిటిమసీ ఉన్నది. నాకు లేదు అది. నేను ఎంత గొప్పవాడిని నేను మనసులో అనుకుంటున్నా కూడా అది నా అహంకారం తప్ప ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరతారో ప్రతినిధిగా వాళ్ళదే అధికారం, అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి నేను మీ ఆదేశాలు శిరసావహించాలి. కరెక్టే అన్నారు. మరి ఎందుకని ఈ సంస్థకి అవకాశం ఇవ్వట్లేదు మీరు అన్నాను. నేను అరే బట్టతరక మోకాలను ఇంకేసేవా అని చెప్పి ఎన్నికలు పెట్టాడు ఆయన. ఎన్నికలు పెట్టాడు. నేను ఎన్నికైనటువంటి పాలనా యంత్రాంగం కావాలని నేను కోరుకుని యాజమాన్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళు చెప్పిన మొత్తం ప్రతినిధి రాజుల నుంచి రాజపచ్చు పెట్టేసి గంగిరెద్దులా తలక ఊపేసి తప్పు చెప్తే చేయమని కాదు. ప్రజల ప్రతినిధులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి, ప్రజలకు నచ్చపట్టి నేర్చుకోవాలి. ధర్మాన్ని తప్పకుండా, ప్రజా సంక్షేమానికి దెబ్బ కొట్టకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఈ మూడు అవసరం. ధర్మాన్ని తప్పకూడదు,
ప్రజా సంక్షేమాన్ని దెబ్బకొట్టకూడదు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచకూడదు. ఈ మూర్తిని కలపాలి. అది తేలిక కాదు. ఆ చాతుర్యం ఉంటేనే, ఆ సంకల్పం ఉంటేనే, ఆ తపన ఉంటేనే దీనికి అర్హులు తప్ప ఏదో పరీక్షాశానం కూర్చుంటే అట్లాగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో ఆ రోజు అదృష్టం కొద్దీ నువ్వు కొంచెం మూడ్లో ఉన్నావు, ఎగ్జామ్ ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు, భార్యతో పోట్లాడలేదు ఆయన, రాత్రి బాగా నిద్రపోయాడు, హుషారుగా ఉన్నాడు, మార్కులు వేసాడు, ఒక మార్కుతో సెలెక్ట్ అయినావు, గొప్ప అనుకుంటే ఎట్లాగా? ఒక పరీక్ష నీకు ఉన్నటువంటి నిదర్శనం అన్నట్టయితే గొప్ప అనుకుంటే ఎట్లాగా? వెంకటరావు గారు ఏ పరీక్షలు పాస్ కాలేదు. అంచేత చాలా నమ్రత కావాలి, ఆత్మగౌరవంతో కూడిన నమ్రత కావాలి, హుందాతనంతో కూడిన నమ్రత కావాలి, ప్రజల పట్ల నిజమైనటువంటి అనురక్తి కావాలి. అది లేకుండా నేను దీనిలో ఉన్నాను, కొంతమంది అధికారుల భాష చాలా బాధ అనిపిస్తుంది. నేను దీనిలో ఉన్నాను, నువ్వు రాగలవా, ఈ ఐఏఎస్లో రాగలవా, ఏమిటది? అది గొప్పలాగా సవాళ్ళు కూడా విసురుకుంటున్నారు కదా, రిజైన్ చేసి వచ్చేసేయండి మనం రాస్తాం. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ మధ్య తగాదాలు, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ. అరే ఏదో పరీక్షలో ఒక మార్క్ కట్టి ఒక మార్క్ కట్టి వస్తే అది ఈ సర్వీస్ ఆ సర్వీస్ అంతే. ఐపీఎస్లో అద్భుతమైన వాళ్ళని చూశాను నేను, ఐఏఎస్లో పనికిమాలిన వాళ్ళని చూశాను. లేకపోతే డైరెక్టర్ టు ప్రమోటీలంతా పనికిరారని చెప్పి అనుకున్న వాళ్ళు. నాకు మొట్టమొదటి నేను నేర్చుకున్నది అది. అంతకంటే మూర్ఖపు ఆలోచన లేదు. నా దగ్గర డిప్యూటీ తహసీల్దార్ గారిని పనిచేసేవాడు, నేను సబ్ కలెక్టర్గా ఉండగా. డిప్యూటీ తహసీల్దార్ చాలా కింది స్థాయి కింద లెక్క, ఎంత అద్భుతమైన పని చేసేవాడు. రాత్రి మూడు ప్రజల సేవలో నిమగ్నం ఉండేవాడు. నా దగ్గర గుమస్తాలు పనిచేశారు, అద్భుతమైన పరిజ్ఞానం ఉండేది వాళ్ళ దగ్గర. డిప్యూటీ కలెక్టర్లు మన రాష్ట్రంలో మిగతా పదవులు ఎట్లా ఉన్నా కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసేవాళ్ళు. డిప్యూటీ కలెక్టర్లను చూసిన చాలామంది ఐఏఎస్ అధికారుల కంటే సమర్థులు. ఎందుకంటే కనీసం వాళ్ళకి మళ్ళీ ఐఏఎస్లో చేరాలని చెప్పని తపనతో బాగా పనిచేసిన పట్టుదల ఉండేది. వీళ్ళకేమో ఐఏఎస్లో వచ్చిన వాళ్ళకి మేము ఐఏఎస్లో చేరాం కదా, రాజులం అయిపోయినాం, ఇంకా పని చేయక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదని ఉండేది. కాబట్టి మనం కులాన్ని బట్టి మనిషిని అలా అంచనా వేయకూడదు, సర్వీస్ని బట్టి కానీ, లేకపోతే డైరెక్టర్ టు ప్రమోటియా, ఐఏఎస్ ఐపీఎస్, ఇన్సైడర్ అవుట్ సైడర్, ఇవన్నీ కూడా చాలా మూర్ఖపు ఆలోచనలు. వ్యక్తిని వ్యక్తిగా అంచనా వేయాలి, అంచనా వేసి సమర్థుల్ని ప్రోత్సహించాలి, ప్రజాసేవ తత్పరత ఉంటే గౌరవించాలి, మరి నిజాయితీ ఉంటే నమస్కరించాలి. మనం అది చేయట్లా.